ఐఏఎస్ కావాలనుకున్నా అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా. నాన్నను కోల్పోయిన మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద దిక్కుగా నిలిచారు అన్నారు కిడారు శ్రవణ్ కుమార్. ఆయన అంతరంగం ఆయన మాటల్లోనే విందాం. తన తండ్రి కిడారి సర్వేశ్వరరావును నక్సలైట్లు హత్య చేయడంతో అనుకోని పరిస్థితుల్లో 2018లో రాజకీయాల్లో ప్రవేశించారు తెలుగుదేశం పార్టీ యువనేత కిడారి శ్రవణ్ కుమార్. రాజకీయాల్లోకి రావడంతోనే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 28 ఏళ్ల అతి పిన్న వయసులో రాష్ట్ర మంత్రిగా అవకాశం పొందారు. 2018 నవంబర్ నుంచి 2019 వరకు 6 నెలల పాటు రాష్ట్ర గిరిజన మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. ఓవైపు అరకు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే మరోవైపు ఏపీ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అరకు శాసనసభ్యుడిగా గిరిజనుల అభ్యున్నతి కోసం పనిచేసిన మా నాన్న సర్వేశ్వరరావును నక్సలైట్లు 2018లో నిష్కారణంగా హత్య చేశారు. బీటెక్ పూర్తి చేసి ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో దుర్వార్త వినాల్సి వచ్చింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు అన్ని విధాల అండగా నిలిచి మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు. నాకు రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ విధంగా అనుకోని పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోకి యువరక్తం తేవాలన్న లోకేష్ అన్న నిర్ణయం 100% సముచితమైంది. 1982లో పార్టీ ఆవిర్భావం తర్వాత అప్పట్లో అన్న ఎన్టీఆర్ ఎంతోమంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. 1999లో చంద్రబాబు గారు అదేవిధంగా అవకాశాలు కల్పించారు. అదే స్థాయిలో ఇప్పుడు మళ్ళీ యువతకు అవకాశాలు ఇస్తున్నారు. ఈసారి అసెంబ్లీలో సగానికి పైగా కొత్తవారు. యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడం ఒక ఎత్తు అయితే సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించే ఉన్నత విద్యావంతులకు అవకాశం కల్పించారు. దీనివల్ల రాజకీయాల్లో వేగంగా గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి వీలు కలుగుతుంది. ముఖ్యంగా మా అరకు లాంటి గిరిజన ప్రాంతాల్లో అక్కడి ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి వేగంగా సమస్యల పరిష్కారానికి అవకాశం ఏర్పడింది. గత ఎన్నికల్లో అరకు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు 5 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. కొన్ని సమన్వయ సమస్యల కారణంగా లోక్సభ 2 అసెంబ్లీ స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. లోపాలను గుర్తించి పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. 18 నెలల కూటమి పాలనలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండగా ఉంటారన్న భరోసా ఏర్పడింది. ప్రజల్లో నెలకొన్న ఈ సానుకూల పరిణామంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయ దుందుబి మోగిస్తాం. వచ్చే ఎన్నికలో ఎంపీ సీటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చాక 16 గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేశాడు. ట్రైబల్ సబ్ ప్లాన్, ఐటీడీఏ నిధులు మళ్లించి గిరిజనులకు తీరని ద్రోహం చేశాడు. గత పాలకులు ఏజెన్సీని గంజాయి వనంగా, అక్రమ మైనింగ్కి అడ్డాగా మార్చారు. దీనిపై ప్రశ్నించిన వారిపై నిర్బంధించి అక్రమ కేసులు బనాయించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిర్వాహకం కారణంగా జీవో నెంబర్ 3 రద్దయింది. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు మా ప్రాంత ప్రజలకే దక్కేలా మళ్ళీ ఆ జీవోను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అందుకోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన గిరిజన సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, హౌసింగ్ సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట పేరుతో రోడ్లు బాగు చేస్తుంటే లోకేష్ అన్న ప్రభుత్వ స్కూళ్లను సమూలంగా మార్చేస్తున్నారు. ఎటువంటి కొరీలు లేకుండా పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు వంటి పథకాలు ప్రజలకు సాఫీగా అందుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. గతంలో భయంగా జీవించే ప్రజలు ప్రస్తుతం నిర్భయంగా, స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. ఏజెన్సీ గిరిజనులను పట్టి పీడిస్తున్న సికిల్ సెల్, అనీమియా బాధితులకు 10,000 రూపాయలు పెన్షన్ అందుతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక గిరిజనుల జీవన స్థితిగతుల్లో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అరకు కాఫీకి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్గా మారి అవకాశం ఉన్న ప్రతి చోట ప్రమోట్ చేస్తున్నారు. దావోస్, పార్లమెంట్ భవన్ వంటి చోట్ల స్టాల్స్ ఏర్పాటు చేయించి మా కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించారు. ఫలితంగా అరకు కాఫీకి డిమాండ్ ఏర్పడటంతో మంచి ధరలు లభిస్తున్నాయి. నేను బాధ్యతలు స్వీకరించాక దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కాఫీ గింజలను కొనుగోలు చేస్తుండటంతో గిరిజన రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. గతంలో కిలోకు కేవలం 280 రూపాయలు లభిస్తే ప్రస్తుతం గరిష్టంగా 450 రూపాయలు పైగా అందిస్తున్నాం. దీర్ఘకాలం తర్వాత గిరిజన కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడంతో
వారు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కాఫీనే కాకుండా గిరిజన ఉత్పత్తులను రైతుల నుంచి సేకరించి నేరుగా మార్కెట్ చేస్తుండటంతో సంస్థకు ఆదాయంతో పాటు గిరిజన సోదరులకు మంచి ధరలు లభిస్తున్నాయి. అరకు కాఫీ ఫ్రాంచైజీలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో ఇస్తున్నాం. గిరిజన జీవన స్థితిగతుల్లో మార్పు తేవాలన్న చంద్రబాబు గారి ఆశయ సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను అన్నారు కిడారి శ్రావణ్ కుమార్.